గుడ్ మార్నింగ్. నా వీబీజీ మీడియా తరపున నాగేంద్రయ్య రిపోర్టర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చిత్రాల లేఅవుట్ పార్క్‌లో ఉన్నాం మనము. చిత్రాల లేఅవుట్‌లో దాదాపు 700 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 700 అపార్ట్మెంట్‌లో అతిరథ మహారథులున్నారు. అందులో ఇప్పుడు ముఖ్యంగా గోలి అమరేందర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ నల్గొండ డిస్ట్రిక్ట్ కన్వీనర్. అతనిని మనం ఎట్లాంటి సేవ చేస్తే బావుంటదనే విషయంలో గోలి అమరేందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి రెడ్ క్రాస్ తరపున ఎట్లాంటి సేవలు చేస్తే బావుంటది? ఏ విధంగా విస్తరిస్తే బావుంటది? సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? రెడ్ క్రాస్ యొక్క సర్వీసెస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుతా ఉన్నాయి. దాంట్లో యువత భాగస్వామ్యం ఎక్కువ ఉంది. ఇవాళ ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇవాళ దాదాపు ప్రతి నిత్యము కొన్ని వందల మంది రక్తం అందక చనిపోతా ఉన్నారు. ఇది మన సామాజిక బాధ్యత ఏంది అంటే ఇవాళ ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల సామాన్య జనం ఉన్నారో మన బాధ్యతగా ప్రతి 4 మాసాలకు ఒకసారి రక్తం ఇవ్వాల్సిన సందర్భం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళే ఇస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు దాని సైడు కనపడతారు. ఎందుకంటే మన ఇంట్లో ఆపదొచ్చినప్పుడు తెలుస్తా ఉంది. రక్తం లేక చాలామంది ఇవాళ చనిపోతున్న సందర్భంలో మరి ఇంతమంది ఉండి వాళ్ళని కాపాడుకోలేకపోతే మరి ఇది మనందరికీ గూడా క్షమించరాని నేరంగా గూడా భావించాల్సిందిగా గూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ యువత ఎక్కడికి గూడా ఇయాల ఏం చేస్తదంటే బర్త్‌డే వస్తే ఒక అంతా మొత్తం ఏదో ఇష్టమొచ్చిన రీతిలో వారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇయాల బాధ్యతగా నీ బర్త్‌డే రోజు గనక ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా ఉంటుంది. ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్టుగా మనం అందరం కూడా భావించొచ్చు. కాబట్టి ఇవాళ రక్త నిల్వలు గనక ఎప్పుడైతే ఉండవో మరి మనమేం చేయలేం. బ్యాంకులో నీ బ్యాలెన్స్ ఉన్నా గూడా ప్రాణాన్ని కాపాడలేదని గూడా మనందరం గమనించాలి. కాబట్టి ఇవాళ ఇదే కాకుండా ఇంకా అవయవ దానము అదే విధంగా ఇవాళ మరి అదే గనక మనము ఈ నేత్రదానం గాని, అవయవదానం గాని చేసినట్టయితే తిరిగి మనం ఈ ప్రపంచంలో మిగతా వారికి కన్ను అందే అవకాశం ఉంది. ఇంకా మిగతా వారికి మన యొక్క అవయవాలు దానం వల్ల వారు ఇంకా మనం ఈ సమాజంలో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటియన్నీ గూడా రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉంది. వీటినన్నిటిని కూడా ప్రోత్సహిస్తా ఉన్నాం. ఇదే కాకుండా సామాజిక సేవలో భాగంగా ఏదైతే ఇవాళ అవేర్‌నెస్ ఉందో ఎందుకంటే ఇయాల సారా ఎరాడికేషన్‌కు మరి జిల్లా వ్యాప్తంగా నల్గొండలో అని మొత్తం స్టేట్ వ్యాప్తంగా దాన్ని తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఎవ్వరు కూడా ఆకలితో పస్తులుండొద్దని ఏదైతే ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ తమిళసై గారు మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారి సూచనల మేరకు ఇప్పుడు ఇవాళ ప్రతి వృద్ధులకు ఎంఎంయు సీనియర్ సిటిజన్స్‌కు రెడ్ క్రాస్ ద్వారా ప్రతి గ్రామంలో క్యాంపులు పెడతా ఉన్నాం. ఎందుకంటే వారిని వారిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు అశ్రద్ధ చేస్తా ఉన్నారు. కాబట్టి వారికి ఏదైనా చిన్న చిన్న లోపాలు గనుక అంటే గుర్తించినట్టయితే వారిని కాపాడుకునే విధంగా ఇవాళ రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉంది. అదేవిధంగా యువతకైతే నా యొక్క సందేశం ఏంటి అంటే మీరంతా కూడా ముందుకు రండి. మన యొక్క బాధ్యతగా సామాజిక బాధ్యతగా ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయండి. మరి మనందరం కూడా ఈ సమాజంలో బాధ్యతాయుతంగా మరి అందరిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు జే1 వేరియంట్ వచ్చిందని గదా! దీనికి విషయంలో రెడ్ క్రాస్ ఎటువంటి ప్రిపరేషన్ చేస్తుంది? తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మన హైదరాబాద్ చూస్తే బ్లడ్ బ్యాంక్ అనేది ఒక విద్యానగర్‌లో ఉంది. మిగతా స్పేసెస్‌లో అంత స్ప్రెడ్ కావట్లేదు. మిగతా ప్లేసెస్‌లో ముఖ్యంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేసెస్‌లో బ్లడ్ తెచ్చుకోవాలంటే కూడా చాలా అదవుతుంది. బ్లడ్‌ని ఒక నిజంగా కలెక్ట్ చేసిన వాళ్ళు 4000, 5000 ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇలా చార్జ్ చేస్తున్నారు. దీనికి పోవాలంటే మీరు ఏ విధమైన సూచనలిస్తారు? మంచి ప్రశ్నేశారు. ముఖ్యంగా ఇవాళ ప్రజలంతా గూడా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ఈ ప్రైవేట్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో గాని, బయట మీరు తెచ్చుకున్న రక్తాన్ని ఉపయోగించరు. కావాలని వాళ్ళు వాళ్ళ యొక్క బ్లడ్ బ్యాంకులోనే రక్తం కావాలి అని బ్లడ్ డోనర్స్‌ను మోటివేట్ జేస్తారు. ఎందుకంటే, దాని ద్వారా వాళ్ళు అక్కడ బ్లడ్ ప్రొక్యూర్ చేసుకొని మిగతా వారికి గూడా వారు సేవలందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఒక నామినల్‌గా స్టేట్ వైడ్‌గా ఒకటే రూ. 1050 అమ్ముతారు. మరి ముఖ్యంగా దాని ద్వారా అందరికీ సేవలందించాలనేది ఎందుకంటే ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు మెదక్ చూస్తే మెదక్ ఔట్‌స్కట్‌లో ఉంది. విజయనగర్‌లో ఉంది. రంగారెడ్డిలో గూడా అతి త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. ఎవ్రీ 50 కిలోమీటర్స్‌కు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని గూడా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే మీటింగ్‌లో చర్చించడం జరిగింది. తప్పకుండా ఆ సేవలు అందులో అందుబాటులోకి వస్తాయని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ వేరియంట్ ఇది కరోనా అనేది వచ్చిన కాంచి జనమంతా కూడా అశ్రద్ధగా ఇంకా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే మనలో ఏదైనా ఫ్లూ వచ్చినా లేకపోతే మనలో జలుబు లాంటి లక్షణాలు అవుపడ్డప్పుడు మనమే దూరంగా ఉండటం, మనం మాస్క్ ధరించడం, ఇతరులకు హానికరంగా ఈ విధంగా ప్రవర్తించకపోవడం అనేది మన సామాజిక బాధ్యతగా అందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా ఇలాంటి వేరియంట్స్‌ను మనందరం కలిసికట్టుగా ఉంటేనే అది సాధ్యమైద్ది దాన్ని అరికట్టడానికి. కాబట్టి ఎవరికి వారు బాధ్యతాయుతంగా మాస్కులు ధరించటము, ఆ వేరియంట్ రాగానే తగిన జాగ్రత్తలు తీసుకొని మిగతా వారికి అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.